హైదరాబాద్ నగరంలో ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది. కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు. సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు, టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు. ఇలాంటి రైల్వే స్టేషన్ రాజమాత అహల్యాబాయి 300 జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి 3 రైల్వే స్టేషన్లు పూర్తయిపోయాయి. వచ్చే సంవత్సరం లోపల 2026లో తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి.